విశిష్టమైన రోజు మన మెండపేట చరిత్రలో. ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు వారి యొక్క అందరి సహకారంతో స్థానిక శాసనసభ్యులు జోగేశ్వర గారి యొక్క అలుపెరగని పోరాటంతో ఈరోజు మన మెండపేట పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొనడానికి కారకం కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు సోదరులు పెద్దలు శ్రీ కందుల దుర్గేష్ గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి పెద్దలు గౌరవనీయులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన అనపర్తి శాసనసభ్యులు మన నియోజకవర్గ నిత్య శ్రేయోభిలాషి మన సోదరులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు, అలాగే మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వారితో కలిసి ఉండాలని మనసారా మనలందరినీ ఆశీర్వదించి మన పక్కన నిలబడినటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ జోహార్ గారికి, అలాగే మనకు స్థానిక శాసన మండలి మాజీ సభ్యులు మనందరికీ పెద్దలు గౌరవనీయులు శ్రీ వట్టికోటి వీర వెంకన్న చౌదరి గారికి, అబ్బు గారికి, అలాగే వేదిక ఇతర పెద్దలు మాధవి బాబు గారికి, పడాల సుబ్బారెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమ విశిష్ట పౌర సన్మానం అందుకోబోతున్న మన స్థానిక శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా జేఏసీ సభ్యులు, అలాగే ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి సోదరుడు జేఏసీ చైర్మన్ శ్రీ కామన ప్రభాకర్ రావు గారికి, వారి యొక్క బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ యొక్క పౌర సన్మానం పెట్టడానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఎన్నికల ప్రచారం భాగంగా మన మెండపేట వచ్చినప్పుడు వారి యొక్క హామీ బృందం, ఆ హామీలో భాగంగా వారు హామీ నెరవేర్చడానికి వారు ఖచ్చితమైన కృతనిశ్చయంతో ఉన్నప్పుడు, అలాగే మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఒంగూరు నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు, అలా ప్రతి ఒక్కరు కూడా మనకి సహకారం అందించి దీన్ని రాజమండ్రిలో మనందరి చిరకాల స్వప్నమైనటువంటి 4 సంవత్సరాలుగా మనం ఎప్పుడు రాజమండ్రి నియోజకవర్గ రాజమండ్రి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో మనం భాగం అవుతామని మనందరూ కోరుకునే ఒక కోరికని నెరవేర్చారు. ఆ నెరవేరే క్రమంలో ఆ రోజు మంత్రివర్గంలో మొట్టమొదటిగా మా సోదరులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు, టూరిజం శాఖ మార్చులు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారికి మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనే జోగేశ్వర గారి యొక్క కోరికని మొట్టమొదటిగా సమర్థించిన నా సోదరులు దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అదే మీటింగ్లో మా నాయకులు గౌరవనీయులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చెప్పి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, అలాగే ఉపసంఘ సభ్యులుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే జనసేన పార్టీ తరఫున అందరూ కూడా ఏకస్థమై ఒకే మాట ఒకే బాటగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడానికి సహకరించిన మంత్రివర్యులుగా ఉన్నటువంటి ముగ్గురు, అలాగే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజులు గన్నవరం వారు పెద్దలు వరప్రసాద్ గారు, అలాగే సోదరుడు గిడ్డి సత్యనారాయణ గారు పెద్దలు వారు కూడా మాకు పూర్తి సహకారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యోగేశ్వరరావు గారు అన్ని విధాలుగా దీన్ని ముందుకు తీసుకుపోయిన సమయంలో కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది వలసవాదులు, అంటే ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులే కాదు, వైసీపీలో ఉన్న అందరూ కూడా సమర్థించారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఏ పార్టీలో ఉన్న అందరూ కూడా ఏకస్తులే. మెండపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఏకస్తులే దీన్ని సమర్థించారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు, వలసవాదులు ఇక్కడికి వలస వచ్చి
మన ఒక కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వారు చేసిన కొన్ని కుట్రలు తెరపై తీసుకొచ్చారు. ఆ సమయంలో యోగేశ్వర గారు వారి యొక్క చాణక్యాన్ని కానివ్వండి, వారి యొక్క అనుభవాన్ని కానీ జోడించి అవసరం అయితే నేను రాజీనామా చేస్తాను, నా జిల్లా నా నియోజకవర్గం రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఉండాలని ఆయన మనస్సారా కోరుకున్నారు. అది ఆయన యొక్క సంకల్పం, అందరి సంకల్పం అయినప్పుడు అది అందరి విజయంగా మార్చి ఈరోజు మనం ఒక పండగ వాతావరణం సృష్టించినందుకు ఈ జోగేశ్వరరావు గారిని మనసారా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో మనం తూర్పుగోదావరి జిల్లాలో కలవడానికి ముఖ్య కారణం మనకు రైల్వేలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇప్పుడు ధవళేశ్వరం హెడ్ వర్క్స్కి లెఫ్ట్ కెనాల్లో మొదట కాలువలో మొదట ఉన్నది మనమే. ఇలా ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ, ప్రతిదీ కూడా అందరికీ అవసరమైన సదుపాయాలు మన ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ అవసరమైన సదుపాయాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో రాజమండ్రికి అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా జోగేశ్వరరావు గారు కేదార్ లంక, అద్దంకివారి లంక గ్రామస్తులకి పిలిచి మేము ఇలా 40 మేమందరం కలుపుకొని దీంట్లోకి వెళ్దాం అనుకున్నాం, మీరు కూడా మీకు అమలాపురం దగ్గర కాబట్టి లంక గ్రామాలు అనేటువంటి మీరందరూ కూడా అమలాపురంలో కలపడానికి తీర్మానం చేయమంటే వారందరూ కూడా లేదు, మేము మెండపేట నియోజకవర్గంలోనే కొనసాగుతాం, మా మెండపేటలోనే మేము ఉంటామని చెప్పి కేదార్లంక గ్రామస్తులందరూ ఏకస్తులై వారు ఒకే మాట ఒకే తాటగా మేమందరం కూడా మెండపేట నియోజకవర్గంలోనే మేము మీ అందరిలో భాగంగా ఉంటామని చెప్పి వారు కోరుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా 42 గ్రామ పంచాయతీలు ఏకస్తులై ఈ యొక్క కార్యక్రమానికి వైసీపీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, జనసేన నుంచి కానివ్వండి, అన్ని పార్టీలు, తెలుగుదేశం నుంచి కానివ్వండి, అందరూ ఒకే మాటగా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఒక అద్దంకివారి లంక గ్రామస్తులు పాపం వాళ్ళకి 5 వెళ్ళి కేవలం 4 కిలోమీటర్లు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి ముందు సుముఖత చూపించారు. కానీ వారు కూడా తర్వాత ఆలోచించుకుని అందరూ మనతో పాటు కలిసి ఉండాలని చెప్పి మేము కూడా మెండపేట నియోజకవర్గంలోనే కొనసాగుతాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళమని చెప్పి వాళ్ళు ఒక తీర్మానాన్ని కూడా అందించకుండా ఆగిపోయారంటే వారికి కూడా మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలి. ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ గారు చెప్పారు 3 అభ్యంతరాలు వచ్చినాయని. 3 అభ్యంతరాలు కూడా ఎవరో పెట్టకపోతే ఎవరో దొంగచాటుగా రాసిన ఉత్తరాలు తప్ప అవన్నీ కూడా ఏ ఒక్క అభ్యంతరం లేనిది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు, ప్రతి ఎక్కడైతే ఈ నియోజకవర్గ ప్రజలుగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏకస్తులై వారి యొక్క సంకల్పాన్ని ఈరోజు ప్రజల రూపంలో చూపించి మీ అందరి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ జోగేశ్వరరావు గారికి మనసారా ఈరోజు ఈ సన్మాన గ్రహీతకి మనందరూ కూడా కరతాళ ధ్వనులతో మీరు ఒక్కసారి మీ యొక్క ఆశీర్వాదాన్ని మరింత ఆరోగ్యాలను అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.